ప్రేమించుకునే ప్రతి ఒక్క ప్రేమ జంట ఆలోచించండి. ప్రేమించుకోవడానికి ముందు ఆలోచించుకొని ప్రేమించండి. కులం వేరైనా, మతం వేరైనా, ప్రాంతం వేరైనా, కులం వేరైనా, మతం వేరైనా, ప్రాంతం వేరైనా, ఇవన్నీ మీరు ప్రేమించుకోవడానికి ముందు ఆలోచించుకొని ప్రేమించండి. ఎందుకంటే ఒకసారి అన్నీ ఆలోచించుకొని ప్రేమించిన తర్వాత అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయాలి. పేరెంట్స్ ఒప్పుకోరు. ఏ పేరెంట్స్, అబ్బాయి పేరెంట్స్ అయినా అమ్మాయి పేరెంట్స్ అయినా ఒప్పుకోరు. ఖచ్చితంగా దాన్ని వద్దనే అంటారు. దానికి రకరకాల రీజన్స్ చెప్తారు. అన్నిటికన్నా బలమైన రీజన్ జాతకాలు కలవలేదు. ఏ పేరెంట్స్ కూడా ఒప్పుకోరు. మనం ఒప్పించాలి, కన్విన్స్ చేయాలి. అంతేగాని ఎమోషనల్గా ఒక పర్సన్ బాండింగ్ అయిపోయిన తర్వాత, ఒక 4-5 ఏళ్ళు రిలేషన్షిప్లో అయిపోయిన తర్వాత, 4-5 ఏళ్ళు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత జాతకాలు కలవలేదు అని చెప్పి దూరం అవ్వడం, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మా అమ్మ నాన్న సూసైడ్ చేసుకుంటా అంటున్నారు, మా అమ్మ నాన్న చనిపోతా అంటున్నారు, మన ఇద్దరం కలిస్తే విడిపోతామంట, అవన్నీ ముందు తెలీదా బాబు? ఎవరైనా సరే, మేల్ అయినా ఫీమేల్ అయినా, అవన్నీ ముందు తెలీదమ్మా?